నమస్తే, నేను మధు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో ఈ నెయ్యి కల్తీ అంశం పైన వచ్చినప్పటి నుంచి టాపిక్స్ హిందూ వ్యతిరేకగా కొన్ని ముద్రలు అయితే వేసుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు మళ్ళీ హిందూవాదిగా మారడానికి ఏం చేయబోతున్నారు ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. మేడం, ఈ కల్తీ వ్యవహారం ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీకి చాలా వ్యతిరేకత వచ్చింది హిందువుల నుంచి. మళ్ళీ ఇప్పుడు హిందూవాదిగా మారడానికి ఏం చేయబోతున్నారు మేడం? ఏదైనా కొత్తగా ప్లాన్ చేస్తున్నారా? అంటే ఇప్పుడు ఆయన ముందున్న ఆప్షన్స్ ఏంటంటే, ఇప్పుడు గబుక్కున హిందువుగా మారలేడు ఆయన. ఆల్రెడీ 2019 ఎన్నికల ముందు మారారు. స్వరూపానందేంద్ర స్వామి ఆయన ద్వారా ఆయన హిందూ మతంలోకి వచ్చానన్నట్టుగా ప్రొజెక్షన్ ఇచ్చుకున్నాడు. ఆ తర్వాత ఎలక్షన్స్ అయిపోయాయి. మనకు తెలిసి మొత్తం జరిగిన 5 ఏళ్లలో జరిగిన విషయం ఏంటో. తర్వాత ఇటీవల కాలంలో ఈ నెయ్యి కల్తీ ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో ఆయన ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంటే ఆయన్ని బాగా హిందూ వ్యతిరేకిగా ప్రొజెక్షన్ అనేది ఎక్కువైపోయింది. ముఖ్యంగా చంద్రబాబు లాంటి వాళ్ళు ఏంటంటే, ఆయన వెంకటేశ్వర స్వామి భక్తులు ఆయన ఎప్పుడు కూడా మహాద్వారం గుండా వెళ్ళలేదు మనకు తెలిసి. అంటే ఆయన ప్రోటోకాల్ ఎప్పుడూ వాడుకోలేదు. ఆయన ఎప్పుడూ కూడా ఇందులోంచే వెళ్తారు, క్యూ లైన్లో నిల్చుని వెళ్తారు, దేవుడి దర్శనం చేసుకుంటారు. అంత కులదైవం వాళ్ళకి. అందుకని ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఎప్పుడు వాడుకోలేదు. అయితే ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, ఏం చేయాలో తెలియక నిన్నటి వరకు యలహంక ప్యాలెస్లో ఉండి నెయ్యి కల్తీ జరగలేదు అంటూ నినాదాలు చేసిన వైసీపీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి మొన్న ఆయన వేంపల్లి మండలం నందిపల్లిలో నందీశ్వరాలయాన్ని ప్రారంభోత్సవం చేశాడు. ఇక్కడ అది పులివెందుల్లో. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, అందరికీ అర్థం కాని విషయం, ముఖ్యమంత్రి కావాలని సంకల్పం చెప్పడం ఏంటో ఆవిడకి అర్థం కాలేదు. అసలు పూజారిని అందరూ తిట్టారు. నేను కూడా అంటాను, నేను ఒక పూజారిగా ఉండి వారు చేయకూడదు అట్లా. ఇప్పుడు మీరు ఆలయ ప్రారంభోత్సవానికి వచ్చి ఆలయం గురించి మాట్లాడాలి, లేదు అక్కడ సంకల్పం చెప్పేటప్పుడు దేవుడి పేరున చెప్పాలి తప్ప జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని చెప్పటం ఏంటి? అంటే ఇవన్నీ కూడా రాజకీయంగా మారిపోయాయి. దేవుడు అనేవాడిని రాజకీయంగా వాడుకుంటున్నారు. అంటే హిందూ దేవుళ్ళు అంత చులకన అయిపోయారా? ఇప్పుడు ఇలా ఎక్కడా కూడా ఒక మస్జిద్లో కానీ ఒక చర్చిలో కానీ జరగదు. మస్జిద్లో అందరూ సమానమే. మీరు గమనిస్తే కనుక అయితే వాళ్ళు ఒక విషయం మాత్రం మనం మెచ్చుకోవాలి, ముస్లిమ్స్ అందరూ కూడా చాలా పద్ధతిగా, అది రోడ్డు అయినా సరే లేదు ఒక ఖాళీ స్థలం అయినా సరే, ఒక సిస్టమేటిక్గా వాళ్ళు కూర్చుని ప్రార్థన చేస్తారు. మనం నేర్చుకోవాల్సింది మంచి విషయాలు ఎక్కడున్నా నేర్చుకోవాలి. అక్కడ మతం అనేది అడ్డుగోడ కాదు. మనం గుళ్ళకెళ్ళినా కూడా మనం నిశ్శబ్దంగా ఉండడం నేర్చుకోవాలి. ఏదో చిత్తం విత్తం మీద హస్తం శివుడి మీద ఉండకూడదు. అది మనం చాలా, ఇప్పుడు మీకు అట్లా మళ్ళా సతీసాయి బాబా గారి ఆశ్రమాల పుట్టపర్తిలో ఉంటుంది పిన్ డ్రాప్ సైలెన్స్. అవును మేడం, మాకు చాలా సైలెంట్గా ఉంటుంది. అలా అసలు అది ఒక పద్ధతి. అవును, నేను అనేది అది. అలా మన గుళ్ళల్లో కూడా పద్ధతి రావాలంటున్నా. మనం వెళ్ళి అక్కడ ఊరి కబుర్లు, లేకపోతే ఇంట్లో కబుర్లు, లేకపోతే చీరల కబుర్లు జరిగినవి ఉన్నాయి, ఇవి వాస్తవాలు, ఇవన్నీ నేనేం కల్పించట్లా. అందుకని ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక హిందువుగా తన్ని తాను ప్రొజెక్ట్ చేసుకోవటానికి ఒక నందీశ్వరాలయ ప్రారంభోత్సవానికి వెళ్ళారు. అయితే ఇప్పుడు అతను ఏం చేయబోతున్నారు అనే దాని మీద మనకి కొంతవరకు సమాచారం వస్తుంది. ఏమని, ఇప్పుడు ఆయనకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఏమి ఇస్తున్నారంటే, ఇప్పుడు మీకు మస్జిదులు తీసుకున్నా లేకపోతే చర్చిలు తీసుకున్నా అవి ప్రభుత్వ నియంత్రణకి లోబడి పనిచేయవు. అవి స్వతంత్రంగా ఉంటాయి. కాకపోతే ప్రభుత్వం వాళ్ళకి సూచనలు అవి ఇస్తుంది ఆ రకంగా తప్ప వాళ్ళ మీద ఎటువంటి వాళ్ళ ఆస్తుల విషయంలో కానీ వాళ్ళ మీద కానీ ఒక దేవాదాయ శాఖకి ఏ రకంగానూ వాళ్ళ హోల్డ్ ఉండదు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం ప్రకటించాలంటే, అంటే రానున్న ఎన్నికల్లో ఇప్పటి నుంచి ఆయన చేయాల్సిన పని, హిందుత్వ అనేది ఒక ధర్మం. యాక్చువల్గా దాన్ని మతంగా ఎవరు కూడా పెద్దగా భావించరు. ఈ ధర్మం ప్రకారం వెళ్ళాలి. మతం అంటే ఏంటి, ఒక వ్యక్తిగతంగా పాటించే విషయాలు కదా. మతం అంటే ఏం ఉండదు అక్కడ. కాకపోతే దాన్ని మనం ఏదో ఒక రంగు పులుగుతున్నాం, దానికి ఒక ఆకుపచ్చ రంగో, ఒక కాషాయ రంగో, ఒక తెల్ల రంగో ఏదో పులుగుతున్నాం అంతే. అయితే ఇతను ఏం చేయాలి అని వాళ్ళు సూచనలు ఇస్తున్నారంటే, వైసీపీకి సంబంధించిన వాళ్ళు, మీరు దేవాదాయ శాఖ నియంత్రణ నుంచి ఆలయాల్ని బయటకు తీసుకొస్తానని చెప్పండి. అది పాసిబుల్ అవుతుందా మేడం? అవుతుంది, ఎందుకు అవ్వదు? చాలా మంచి సూచన యాక్చువల్గా.
అంటే ఈ దేవాలయాలన్నీ కూడా ప్రభుత్వానికి లోబడి ఉండకూడదు, దేవాదాయ శాఖకి లోబడి ఉండకూడదు, అవి స్వతంత్ర ప్రతిపత్తితోటి ఉండాలి. అవును, రాజకీయానికి అవి దూరంగా అతీతంగా. అవును, ఇవాళ ఒక జంబో ఇది ఎందుకండి పాలక మండలి తిరుమలలో? పాలక మండలి ఉండాలి, ఎంతవరకు ఉండాలో అంతవరకే. దాన్ని ఒక జంబో ఇది చేశారు కదా. అవును, అంటే ఇక్కడ మీకు రాజకీయాలు వచ్చేస్తాయి. ఒక్కొక్క స్టేట్ నుంచి ఇంతమంది ఉండాలి, వాళ్ళ పెత్తనం ఉండాలి. ఏంటిది దేవుడి మీద? అవును, మీరు తిరుమలకి వెళ్తే మీకు అన్ని భాషలు కనిపిస్తాయి. అవును, తమిళ, కర్ణాటక, అన్ని మీరు చూసుకోండి. అక్కడ తెలుగుకి మీకు ప్రాముఖ్యత కనిపించదు, నేను అది కూడా చెప్తున్నా. మీకు ఫస్ట్ తమిళ్ కనిపిస్తుంది, ఎక్కడ తెలుగు ఉండాలో అక్కడ తమిళ్ కనిపిస్తుంది. దీన్ని ఎందుకు మనం పట్టించుకోము? ఆలసత్వం అన్నమాట. మనకి మన దాని మీద మనకి శ్రద్ధ ఉండదండి. తెలుగు వాళ్ళకి ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి మన విలువ మనకి తెలియదు. మనకేమీ లేదని నేను అంటలే, మనకు అన్నీ ఉన్నాయి. మనకు ఉపయోగించుకోవడం తెలియదు, మనం ప్రొజెక్ట్ చేసుకోవడం తెలియదు, మనం కాపాడుకోవడం తెలియదు. అది జరుగుతుంది. సో ఇవాళ ఆయనకి ఇస్తున్న సూచన ఏంటంటే, మీరు మొత్తం వీటన్నింటినీ ప్రభుత్వ క్లచెస్ నుంచి బయటకు తీస్తానని మీరు చెప్పండి. ఇది మీరు బాగా విస్తృతంగా మీరు ప్రచారం చేయండి, దీన్నే ఒక ఎజెండాగా ముందుకెళ్ళండి అంటున్నారు. ఈ సూచన కనుక జగన్మోహన్ రెడ్డి పాటిస్తే హిందువులందరూ అతని వైపు తిరిగిపోయే ప్రమాదం ఉంది. ఇంకొక విషయం, నిన్న మీరు చూసారంటే బ్రాహ్మిన్స్ కావచ్చు, తర్వాత మఠాధిపతులు, పీఠాధిపతులు కూడా జగన్కి అనుకూలంగా మాట్లాడారు. ఈ కల్తీ లడ్డు విషయంలో, తర్వాత కల్తీ నెయ్యి విషయంలో మీరు ఎందుకు దీన్ని ఇంత ప్రొజెక్ట్ చేస్తున్నారు, హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా ఎందుకు మాట్లాడుతున్నారు అని. కాబట్టి ఇవాళ ఒక మంచి అస్త్రాన్ని జగన్మోహన్ రెడ్డికి వాళ్ళే ఇస్తున్నారు. అవును, ఇది కనుక అతను పాటించాడంటే కూటమి ఆలోచించుకోవాలి. ఇప్పుడు మనం మాట్లాడి గొడవ చేసి దీనివల్ల ప్రయోజనం కాదు. నిజం చెప్పాలంటే అసలు తిరుమల తిరుపతి దేవస్థానం మీద ప్రభుత్వ పెత్తనం ఏంటి? అసలు దేవాదాయ శాఖ కిందకి ఆలయాలన్నీ ఎందుకు రావాలి? అసలు ఇది ప్రభుత్వం నిధుల్లోంచి అసలు చర్చిలకిను ముల్లాలకి ఎందుకు ఇస్తున్నారు డబ్బులు, జీతాలు? ఇవన్నీ కట్ చేసేసి నిజంగా అసలు జగన్మోహన్ రెడ్డి అలా చేశారనుకోండి, మనకి 2024 ఎన్నికలకు ముందు అదేంటి పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు అన్నది ఒక పెద్ద విస్తృతంగా వెళ్ళినప్పుడు మీ భూములు మీకు ఉండవు అని ఏదైతే జరిగిందో, అలాగ వీళ్ళు హిందుత్వ అనే కార్డు తీసుకుని ఇవాళ ఆలయాల పరిరక్షణ, ఆలయాల విముక్తి ప్రభుత్వం నుంచి అని కనుక జగన్మోహన్ రెడ్డి మొదలు పెడితే మరి కూటమి ఆలోచించుకోవాలి. కానీ ఇక్కడ మతాన్ని అంటే హిందుతత్వాన్ని యూజ్ చేసుకొని గెలుస్తున్నట్టు అనిపించింది కదా మేడం ఇలా చేస్తే. ఇక్కడ మతతత్వమా ఇదంతా కాదు. ఇప్పుడు హిందువులకు కావాల్సింది జరిగింది అనుకోండి, ఎవరు చేస్తే ఏంటి? అది క్రిస్టియన్ అయితే ఏంటి, హిందువు అయితే ఏంటి? విషయం కరెక్టే కదా అంటారు. మీకు అంశం మీకు ముఖ్యం అక్కడ, అది ఎవరు చేశారనేది కాదు. మీకు అర్థమైందా? ఆ రకంగా కనుక చేస్తే ఖచ్చితంగా జగన్కి ప్లస్ అవుతుంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి వాళ్ళందరూ ఎందుకు సపోర్ట్ చేశారు మేడం? మతాధిపతులు వాళ్ళ ఇష్టం అండి అది. ఇప్పుడు అందరూ ఒకరికే సపోర్ట్ చేయాలని లేదు కదా. ఇప్పుడు వీళ్ళందరూ అనేది ఏంటంటే దట్స్ వాట్ వాళ్ళు ఏమంటున్నారంటే, కల్తీ జరిగింది, దాన్ని మీరు చర్యలు తీసుకోండి, దాన్ని ప్రొజెక్ట్ చేసి మీరు హిందువుల మనోభావాలు ఎందుకు దెబ్బతీస్తున్నారు, ప్రసాదం అనేది పవిత్రమైంది కదా అనేది వాళ్ళ వాదన. అంటే తెలియాలి కదా మేడం, ప్రజలకి తెలియకోకుండా తెలియాలి, ఎంతకాలం చెప్తారు అని అడుగుతున్నారు. అది వాళ్ళ వాదన. అది ఓకే, మనమైతే చెప్పాలనే అంటాం మనం. అవును, తెలియాలి కాబట్టి నిజాలు బయటపడాలి, ఎవరెవరు ఉన్నారు ఏంటి బయటపడాలి కాబట్టి ప్రజలకు తెలియాలి ప్రతి ఒక్కటి. అదే. సో ఏదేమైనా సరే ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి హిందూవాదిగా మారాలి అంటూ పక్కన నుంచి ఎన్నో సందేశాలు వస్తున్నట్టయితే తెలుస్తున్నాయి. మరి నిజంగానే ఆయన హిందూవాదిగా మారి హిందువుల దేవాలయాలన్నీ కూడా ప్రభుత్వపరం కాకుండా కాపాడే యొక్క ప్రమాణం చేస్తే మాత్రం మళ్ళీ హిందువులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు తిరిగే ప్రమాదం అయితే కనిపిస్తుంది. మరి వెయిట్ చేసి చూద్దాం, మరి ఈ మాటలని జగన్మోహన్ రెడ్డి వింటారా లేకపోతే గాలి కొదిలేస్తారా అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.